రేపు 16వ తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ జాతర. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద సూర్యాపేటలో అతి పెద్ద జాతర ఇది. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వస్తారు. తెలంగాణలో రెండో పెద్ద జాతరగా దీన్ని చెప్తారండి. రేపు 16, 17, 18 3 రోజులు వర్ష మట్టిగా జాతర జరుగుతుందండి. ఇప్పుడే జస్ట్ రెడీ చేస్తుర్రు అన్నీ. ఈ టైం కూడా ఎక్కువ రోజులు ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ ఇక్కడికి రావాలని అనిపిస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఈ జాతర కోసం. మీరు చూడండి, అది పెద్ద పైన గుడి అండి అది. ఇక్కడ అన్ని సామాన్లు అమ్ముతారు. పైన మెట్లు, శ్రీవారి మెట్లు పోనీకి. ఇక్కడ జ్యూస్ బండి, ఎగ్జిబిషన్స్ రెడీ చేస్తారండి. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న ఎగ్జిబిషన్స్. త్వరగా వచ్చి జాతరలో ఎంజాయ్ చేసి అందరూ మంచిగా వెళ్ళిపోవాలి. పెద్ద భారీ మొత్తంలో జనాలు వస్తారు కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని పోవాలండి. మీరు ఒక్కసారి చేయి వదిలి పెడితే మాత్రం దొరకడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది. ఇప్పుడే రెడీ చేస్తుర్రు. పాపం వీళ్ళు దూరం నుంచి వచ్చినట్టుంది, అన్నం వండుకొని తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక్కసారి ఎక్కితే ఇక మీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎట్లా తిరుగుతుంది అంటే అట్లా తిరుగుద్ది. ఇగో ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తింటారని రెడీగా చూస్తున్నా బాబు. ఇగో బొమ్మలండి, మీ ఇంట్లో పెట్టుకోనికి హాల్లో బాగుంటాయి బొమ్మలు. కావాలండి ఇగో ఇటు సైడ్ నుంచి పోవచ్చు పైన గుడికి. ఇగో శ్రీవారి మెట్లండి. పాతాళ గంగ చూపెడతాం, ఆగండి అండి, కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ శివుడు ఉంటాడండి, చూపెడతాం ఆగండి. శివుడు ఇక్కడ శివుడు పెడతారండి జాతర రోజు. అందరు రావాలి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. శివుడు భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా పెట్టలేదు, ఇప్పుడే రెడీ చేస్తుర్రు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే స్టార్ట్ అయిపోయింది జాతర సగం. ఇగో బొమ్మలు కూడా తీసుకొచ్చిర్రు. ఇగో మెట్లు, వెనక సైడ్ నుంచి మెట్లు. చిన్నపాటి గొడవ అవుతుంది ఫ్రెండ్స్ జాతర కాడ. ఇవన్నీ చిన్న చిన్న కామన్. ఇది దేవుని బ్యాక్ సైడ్ అండి, చూడండి. మీకు ఒకవేళ దేవుని బ్యాక్ సైడ్ వస్తే ఇగో టాయిలెట్స్ ఉంటాయి, ఇబ్బంది పడకుండా. ఇగో దేవుని పక్కనే ఇగో పెద్ద చెరువు ఉంటుంది. ఇది గుట్ట అండి, ఊరాస్పల్లి గుట్ట. గొల్లోళ్ళు అంగరంగ వైభవంగా చేసుకుంటారు దీన్ని. ఇది బ్యాక్ సైడు. బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చండి. ఇగో గద్దె ఎంట్రన్స్. మీకు అటు నుంచి ఇబ్బందిగా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. అక్కడ లెఫ్ట్ తీసుకోవడం కానీ కొంచెం ముందు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే పెద్ద గద్దె కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే కాలే ఇంకా స్టార్ట్, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు పనులు. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ నుంచి పోతుంటే వస్తుంది. పోలీసులు కూడా అప్పుడే వచ్చేసిర్రు. ఇగో బ్యాక్ సైడ్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మురుగుదొడ్లు ఉన్నాయి స్త్రీలకు. కోళ్ళు కావాలంటే కోళ్ళ ఫామ్ కూడా బ్యాక్ సైడే ఉందండి. ఎలాంటి ఇబ్బంది పడకుండా కోళ్ళు తీసుకొని పోయాలంటే. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. వాటర్ ట్యాంకులు, ఎలాంటి ఇబ్బంది పడకుండా. వాటర్ కావాలంటే వంట చేసుకొని వాటర్ కావాలంటే.
అప్పుడే పైన బెలూన్ ఎగరేసి చూడండి ఫ్రెండ్స్, ఎగురుతుంది చూసిర్రా. అన్నీ రెడీ చేస్తారు ఫ్రెండ్స్, ఇక ముగ్గులు పోస్తారు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఫ్యామిలీలు దిగిన ఇక వంట చేసుకొని వండుకొని తింటూనే ఉన్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ముందుగానే మేకపోతే మొక్కులు ఎవరైనా ఉన్న వాళ్ళు మొక్కులు ఇప్పుడు తీర్చుకొని ఎలాంటి హడావుడి లేకుండా మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మళ్ళీ జాతర రోజు వస్తారు వాళ్ళందరూ. అప్పుడు ఇంత జనాల్లో మొక్కులు ఉన్న వాళ్ళు కోయాలంటే ఆటపోతలైనా ఏమైనా కోయాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడే కోసుకుంటారు వాళ్ళు. ఒకవేళ మీరు చేసిన కూరలు ఏమైనా మిగిలిపోతే ఇక్కడ అనాశ్రమం ఉంటుంది వివేకానంద అని, అవి అక్కడ ఇచ్చిపోవచ్చు. వేస్ట్ చేయకుండా, ఫుడ్ వేస్ట్ చేయొద్దు. అప్పుడే షాప్ కూడా స్టార్ట్ అయిపోయింది మీ పిల్లల కోసం. ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. ఇక పోలీస్ వ్యాన్లు వచ్చినాయి, పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు వస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీ పిల్లలు ఏమైనా తప్పిపోతే ఒక్కడ చూపెడితే ఆగండి. మీ చిన్న పిల్లలు తప్పిపోతే ఇక్కడ గుడికి పోయే మెట్ల కాడ ఒక చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, అక్కడ వచ్చి చెప్తే వాళ్ళు చెప్తారు. ఆ మైకులు ఇగో ఇక్కడ చెప్తే మైకులో